నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తిరువూరు నియోజకవర్గం కమ్మపాడు గ్రామంలో దాడి విజయలక్ష్మి నేడు సర్కార్ ఇండియా న్యూస్ ముందుకి రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా భూ వివాదం విషయంలో నేను నా కుటుంబం మనోవేదనకు గురవుతున్నామని, దాడి వసుమతి చెప్పిన విషయాలలో అవాస్తవాలు ఉన్నాయని, వాస్తవాలను దాచిపెట్టిందని, న్యాయబద్ధంగా మాకు రావాల్సిన వాటాని మాత్రమే అడుగుతున్నామని, బీజేపీ పార్టీ నాయకురాలినని, పార్టీ బలం ఉందని, నన్ను బెదిరించే ప్రయత్నం దాడి రాధా చేస్తుందని, ఆమె నుండి నాకు ప్రాణహాని ఉందని ఆవేదనను వ్యక్తం చేస్తున్న దాడి విజయలక్ష్మితో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈ రోజు మనం తిరువూరు నియోజకవర్గం కమ్మపాడు గ్రామంలో ఉండటం జరిగింది. మనం సర్కార్ ఇండియా న్యూస్ ద్వారా మొన్న గొల్లమందల గ్రామం విషయానికి వచ్చే వరకు, దాడి వసుమతి గారు కుటుంబ విషయానికి వచ్చే వరకు, ఇద్దరు అన్నదమ్ముల విషయంలో నేను న్యాయబద్ధంగానే వారికి భూ పంపకాలు కానీ, డబ్బు పంపకాలు కానీ, బంగారం కానీ ఇచ్చాను. ఎటువంటి ఇద్దరు పిల్లలకి ఎటువంటి అన్యాయం జరగలేదు అనే విధంగా చెప్పిన నేపథ్యంలో దాడి వసుమతి గారి చిన్న కోడలు విజయలక్ష్మి గారు ఇవాళ మన మీడియా ముందుకు రావడం జరిగింది. ఆ విషయంలో దాడి వసుమతి గారు, వారి అత్తగారైనటువంటి దాడి వసుమతి గారు చెప్పిన విషయాల్లో కొన్ని విషయాల్లో వాస్తవం లేదు అనే విధంగా ఇవాళ మనం మీడియా ముందుకు చెప్పే నిమిత్తం రావడం జరిగింది. అసలు దాడి వసుమతి గారు చెప్పిన వాటిలో వాస్తవాలు ఏంటి, వాస్తవాలు కాని ఏంటి, ఇవాళ విజయలక్ష్మి గారు చెప్పే వాటిలో వాస్తవాలు ఏంటి, వాస్తవాలు కాని ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం గారు. ఇప్పుడు మీరు ఇవాళ మీడియా ముందుకు, సర్కార్ ఇండియా ముందుకు వచ్చిన నేపథ్యంలో అసలు ఆ దాడి వసుమతి గారు, మీ అత్తగారు, మీ కుటుంబం మధ్య సమస్య ఇది, మీ కుటుంబ సమస్య ఇది మీడియా ముందుకు ఇవాళ మీరు వచ్చిన నేపథ్యం. మొదట మీ అత్తగారు వాళ్ళు వచ్చారు, తర్వాత మీరు మీడియా ముందుకు వచ్చిన నేపథ్యం. అయితే అసలు ఈ కుటుంబ సమస్య దేని వల్ల వచ్చింది, ఈ పరిణామాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా కొన్ని రోజులు మంచిగా ఉన్నామండి. తర్వాత మాకు గొడవలు స్టార్ట్ అయింది. మా ఆయన గారు తాగొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. 1999లో మా మ్యారేజ్ అయింది. 2003లో మా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత చాలా తాగొచ్చి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. మా అత్తయ్య మామయ్య గారు మమ్మల్ని బాగానే చూసుకునేవారు. వాళ్ళు పెడితేనే తప్ప మాకు చాలా, మా ఆయన సపోర్ట్ అయితే మాకు ఎటువంటిది లేదు. అట్లా ఉన్నప్పుడు కొట్టడం తిట్టడం అట్లా చేసి పాపను కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటే మా మామయ్య గారు మమ్మల్ని 2010లో ఇక్కడి నుంచి మా నాన్నగారింటికి పెద్ద మనుషుల ద్వారా మాట్లాడి పంపించేశారు. వాడు దూరంగా ఉంటే ఉన్న మారి ఇద్దరు సఖ్యతగా ఉంటారని చెప్పేసి. అయినా కూడా ఆయన అట్లనే వస్తూ పోతూ ఉండేవాడు అక్కడికి ఇక్కడికి. మా పాపకు కానీ నాకు కానీ ఎట్లాంటి సపోర్ట్ గా లేడు. మేము అక్కడ నాన్నగారి దగ్గర ఉంటూ భువనగిరిలో మేము ఏజే కంపెనీలో పనిచేసుకుంటూ మా పాపని చదివించుకుంటూ నేను అక్కడ ఉన్నాను. అయితే మేడం గారు, మీ మామగారు ప్రోద్బలంతోనే, మీ మామగారు ప్రోత్సాహంతోనే, మీ మామగారు చెప్పినటువంటి విధంగానే మీరు దూరంగా ఉన్నాము, భువనగిరిలో పనిచేసుకుంటా ఉన్నాము అనే విషయాన్ని మీరే చెప్పారు. ఇప్పుడు ఆ భువనగిరి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు? మీ మామగారికి మీకు మధ్య అభినవ సంబంధాలు, ఫోన్ సంభాషణలు కానీ, లేకుంటే రాకపోకలు కానీ, ఇటువంటివి కానీ ఏమైనా జరిగినాయా అంటే ఏం చెప్తారు? రావటాలు పోవటాలు ఉన్నాయండి. వాళ్ళు ఉప్పలమ్మ పెడుతున్నారంటే వచ్చాను. ఫోన్ లో కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళము. 2010 మేము 2010లో వెళ్ళాము. 18లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. అంటే మధ్యలో 8 సంవత్సరాలు నేను అక్కడ భువనగిరిలో ఉండటం జరిగింది. తర్వాత మా మామయ్య గారు చనిపోయిన భువనగిరిలో మీరు 8 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో మీ ఆయన గారు రాజశేఖర్ గారే కదా, రాజశేఖర్ గారి విషయానికి వచ్చే వరకు ఆయన మద్యం అలవాటు ద్వారానే మీ ఇద్దరికి మధ్య విభేదాలు వచ్చినాయి అనే విషయాన్ని మీరు చెప్పారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు 8 సంవత్సరాలు భువనగిరిలో ఉన్న సందర్భంలో మీ ఆయన గారు మీ దగ్గర రావడం కానీ, లేదు అక్కడ ఉండటం కానీ, మళ్ళీ తర్వాత ఇక్కడికి రావడం కానీ, అభినవ సంబంధాలు ఏ విధంగా జరిగినాయి? వచ్చాడండి. అక్కడ కొన్ని రోజులు పత్తి కంపెనీలోనే ఉంటే అక్కడ పనిచేశారు. మా పాపకి ఆఫ్సారి ఫంక్షన్ చేస్తున్నామని అంటే వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా అత్తయ్య గారిని మా మామయ్య గారిని కూడా రమ్మని చెబితే వాళ్ళు మాకు హెల్త్ రీత్యా కొద్దిగా ఇబ్బంది అవుతుంది, చాలా దూరం కదా, రాలేకపోతున్నాము, పాపనే ఇక్కడ తీసుకొస్తే మాత్రం ఫంక్షన్ చేద్దాము అన్నట్టుగా మాట్లాడారు. ఆ టైంలో అట్లా మెచ్యూర్ అయిన పాపని ఇక్కడ తీసుకురాకూడదని చెప్పడం వల్ల మేము తీసుకురాలేకపోయాము. తర్వాత ఏదో ఒకటి పెడతామన్నారు. తర్వాత నుంచి
మాకు ఎటువంటి సహాయం గాని పాపకి అట్లాంటి ఫంక్షన్లు పెట్టాల్సినవి గాని వాళ్ళు ఏమి చేయలేదండి. మీ మామగారి నుండి మీకు ఎటువంటి ఏది పాప ఫంక్షన్ విషయంలో కావచ్చు ఎటువంటి వాటి విషయంలో మమ్మల్ని దగ్గరకు తీయలేదు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. చదువు విషయంలో గాని మా పాప చదువు విషయంలో గాని ఏ ఒక్క రూపాయి వాళ్ళు పెట్టింది లేదు. అయితే మీ మామగారు గౌరవప్రదంగానే నా కోడలు నా మనవరాలు కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, నా కొడుకు మద్యపాన అలవాట్లో ఉండి వీళ్ళని ఇబ్బంది పెడుతుంది కాబట్టి దూరం ఉంచుతాం, దూరం ఉన్న తర్వాత వీళ్ళు ఒక్కటవుతారు అనే ఆలోచనతో సదుద్దేశంతో పంపించిన వ్యక్తి ఆ మనవరాలి ఫంక్షన్ విషయంలో దూరంగా ఎందుకున్నాడు, ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తారు? హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండి రాలేకపోయారండి. అంతే తప్ప వేరే దురుద్దేశం అయితే లేదు. వేరే దురుద్దేశం అయితే లేదండి. మీ అత్తగారి విషయానికి వచ్చే వరకు, మీ మామగారి విషయానికి వచ్చే వరకు మమ్మల్ని, మా బావగారిని గాని మమ్మల్ని గాని సక్రమంగానే చూశారు, మా పిల్లలను కూడా సక్రమంగా చూశారు, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అనే విధంగా మీరు చెప్తున్న నేపథ్యంలో అసలు మీకు మీ కుటుంబంలో మీ తోటి కోడలికి మీకు మీ కుటుంబాల మధ్య ఎందుకు సమస్య వచ్చింది, ఎక్కడి నుంచి ఇది మొదలైంది అంటే ఏం చెప్తారు? భూమి వివాదం కాడి నుంచి ఇద్దరికి సమస్యలు వచ్చినాయండి. అంతకు ముందు మంచిగానే ఉండేవాళ్ళము. ఇంటి దగ్గర గాని ఆ చేను గాని వాళ్ళు ఇప్పుడు ఈ భూ వివాదం అనే విషయానికి వచ్చే వరకు మీ మామగారు ఉండగా జరిగిందా, మీ మామగారు చనిపోయాక జరిగిందా? మా మామగారు బ్రతుకుండగానే చెరొక 2 ఎకరాలను రాశారండి. రాసిన తర్వాత మా ఆయన గారి ప్రవర్తన బాగోలేక మళ్ళీ ఒక 70 సెంట్లు మా మామగారు నేను ఉంచుకొని ఇప్పుడు తర్వాత ఇద్దరికి మనవరాళ్ళకి చెరసగంగా మేము ఇస్తాము అని మా మధ్యలో ఉన్నారు. మా ఇద్దరికి అటు ఇటు పంచిపెట్టారు. ముందు 2 ఎకరాల 50 సెంట్లు లెక్క ఇద్దరికి 5 ఎకరాల పొలాన్ని పంచారు. మీ ఆయన గారి ప్రవర్తన బాగలేదు, మరి తండ్రిగా అతనికి తెలిసింది కాబట్టి ఇతను ఆగం చేసుకుంటాడు, రేపు పొద్దున పిల్లలకి ఇబ్బంది అవుద్ది అనే ఉద్దేశంతో ఎకరం 75 సెంట్లు వెనక్కి తీసుకొని మీ మామగారి దగ్గర ఉంచుకున్నారా? అవునండి, ఉంచుకున్నారు. ఉంచుకున్న తర్వాత 2018లో మామయ్య చనిపోయారు. చనిపోయిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర ఉంది. ఉన్నప్పుడు నేను భువనగిరిలో ఉన్నాను. అప్పుడు వచ్చిన తర్వాత నువ్వు కూడా ఉండమ్మా, ఇక్కడే నేను అన్ని బాధ్యతలు తీసుకుంటాను, అమ్మాయిని చదివిస్తాను, నేను అన్ని చేస్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అత్తయ్య తీసుకొచ్చిన తర్వాత మంచిగానే చూశారు. కొన్ని రోజులు నెలకు 5,000 ఇస్తానని ఇచ్చారు. తర్వాత మాకు తెలియకుండా ఎకరా 75 సెంట్లు వాళ్ళ పాప పేరు మీద చేయించుకున్నారు. అది కూడా ఇక్కడ రాస్తే మాకు తెలుస్తుందని మాకు రిజిస్ట్రేషన్ లో విసనపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరగాల్సింది. మరుసమెల్లి అక్కడ ఒక ఒక పెద్ద మనిషిని ఆసరాగా చేసుకుని మైలవరంలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. సాక్షి సంతకాలు కూడా అక్కడ వాళ్ళే పెట్టారు. ఇంటిది కూడా మా మామగారు. అంటే ఈ భూమి విషయానికి వచ్చే వరకు స్థానికంగా మీ గొల్లమందల గ్రామం వాళ్ళు ఎవరు సాక్షి సంతకాలు పెట్టలేదు రిజిస్ట్రేషన్ సమయంలో? పెట్టలేదండి. మైలవరం లో చేపించి మరుసమెల్లిలో వాళ్ళ చేత సాక్షి సంతకాలు పెట్టించారు. అలాగనే ఇంటి దగ్గర కూడా మా మామగారు చనిపోయిన 2-3 సంవత్సరాలకి వీల్నామా అనేది ఒకటి సృష్టించి దాని మీద మా అత్తయ్య గారు ఒక సంతకం పెట్టారు. వేరే అతను గొల్లమందల అతను కోటయ్య అనే ఆయన చేత ఒకటి సంతకం పెట్టించారు. అది తెలుసుకొని నేను అడిగాను అతన్ని, నువ్వు ఎలా పెట్టావు, మా మామగారు ఉన్నప్పుడు రాపిచ్చారా, ఇది ఎలా జరిగింది, మా మామగారు బ్రతుకున్నప్పుడే ఇట్లా రాశారు అని చెప్పడం జరిగింది మా తోటికోడలు మా అత్తయ్య గారు. అసలు వాస్తవం ఏంటని అడిగాను. అడిగితే అసలు నాకు తెలియదండి, అది మీ మామగారు చనిపోయిన తర్వాత అది వీలునామా అని నాకు తెలియదు, నాకు చదువు రాదు, అది మా ఎకరం 80 సెంట్లు మా పాప పేరు మీదకి మారుస్తున్నాము, సంతకం పెట్టు, అది ఎవరో వస్తున్నారు అని చెప్పి ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు రావట్లేదు, నువ్వు పెట్టు అని అంటే నేను పెట్టాను. నాకైతే తెలియదు, మీరు ఎక్కడికన్నా వచ్చి చెప్పమంటే నేను చెప్తాను అని అబ్బాయి చెప్పడం అయితే జరిగిందండి. అంటే ఇంటి స్థలం ఇల్లు ఇంటి స్థలం విషయానికి వచ్చే వరకు మీ మామగారు మీ బావగారికి వీలునామా ఏమీ రాయలేదు, వీళ్ళే రాయించుకున్నారనే విషయాన్ని మీరు చెప్తున్నారా? అవునండి, వాళ్ళే రాయించుకున్నారండి. మా అత్తగారిని ప్రలోభ పెట్టి మాయ మాటలు చెప్పి వాళ్ళు రాపించుకోవటం జరిగిందే తప్ప మా అత్తగారు కూడా రాయాలనేది రాయదు. వాళ్ళు బెదిరించి రాపించుకోవటం అయితే జరిగిందండి.
మీ అత్తగారిని మీ తోటికోళ్ళు బెదిరించి రాయించుకుంది అనే విధంగా మీరు చెప్తున్నారా? అవునండి. అయితే ఒకటి మేడం గారు, ఇక్కడే ఒక విషయం, మీ అత్తగారి విషయానికి వచ్చే వరకు దాదాపు మీ అత్తగారు అక్కడ ఉండటం ఆ పెద్ద కోడల దగ్గరే ఉండటానికి కొన్ని సంవత్సరాలుగా మరి పెద్ద కోడలే చూడడానికి మీరు మీ అత్తగారిని బాధ్యత తీసుకొని చూడవలసిన బాధ్యత ఉన్న నేపథ్యంలో మీరు మీ అత్తగారిని చూడకపోవడంలో ఏం సమస్య అంటే ఏం చెప్తారు? నేను ఉన్న పెళ్ళైన తర్వాత ఉన్న 10 సంవత్సరాలలో తను ఇక్కడ లేదండి. వాళ్ళిద్దరికి గొడవలు వచ్చి తను వెళ్ళిపోయింది తాడికొండ. వెళ్ళిపోయిన తర్వాత నేను మా అత్తయ్యని మామయ్య గారిని నేను చూసుకున్నాను. వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అవుతే కూడా వాళ్ళ అమ్మని పిలవటానికి మా బావగారు ఒప్పుకోని పరిస్థితుల్లో కూడా నేను అత్తయ్యతోని మామయ్యతోని మా బావగారితోని మాట్లాడి కన్నతల్లి లేకుండా ఈ ఫంక్షన్ చేయకూడదు, నలుగురు నవ్వుతారు అని చెప్పేసి వాళ్ళని ఒప్పించి ఆ పాప ఫంక్షన్ కూడా జరిగేటట్లు నేనే చేశాను. అది ఊర్లో వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి అత్తయ్య గారికి అందరికీ ఇంట్లో తెలుసు. కాకపోతే అది మాత్రం చెప్పకుండా నేను వెళ్ళింది మాత్రమే హైలైట్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారంటే దాంట్లో వాస్తవం లేదు. ఆమెకి ప్రాబ్లం వచ్చినప్పుడు తను వెళ్ళిపోయినప్పుడు నేను చూశాను, మా ఆయన వల్ల ఇబ్బంది వచ్చి నేను వెళ్ళిపోయినప్పుడు తను చూసింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మా అత్తయ్య గారి బాధ్యత నేను చూడను, నేను చేయనని ఏ రోజు అనలేదు. నేను చూస్తాను, నా దగ్గర ఉండు అని నేను అంటే నా దగ్గరికి రానివ్వలేదు మా తోటికోళ్ళు. తన దగ్గరే ఉంచుకొని వచ్చిన ఫంక్షన్ గాని తన బంగారం గాని తన డబ్బులు గాని ఏవైనా ఉన్నా నాకు ఒక్కదానికే దక్కాలి అన్న ఇదితోటి తన వైపు తిప్పుకొని తనే ఒక్కదానికే సొంతం అయ్యేటట్టుగా తను మార్చుకొని మాకు అన్యాయం చేస్తుందే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదండి. అయితే మేడం గారు, మీ అత్తగారు స్వయంగా నేను ఇద్దరు కొడుకులకి కూడా భూమి సమానంగా పంచాము, డబ్బు సమానంగా ఇచ్చాం, బంగారం సమానంగా ఇచ్చాం అనే విషయాన్ని మాట్లాడుతున్న నేపథ్యం, మీరేమో బంగారం విషయానికి వచ్చే వరకు డబ్బు విషయానికి వచ్చే వరకు మాకు ఇచ్చింది ఏమి లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. దీనిలో వాస్తవం ఎంత? ఇవ్వలేదు కదండి. ఇప్పుడు మొత్తం వాళ్ళకే ఇచ్చేసి మాకు ఎటువంటి అసలు కనీసం మాతో మాట్లాడడానికి కూడా తను ఇష్టపడకుండా చేసి మొత్తం వాళ్ళకే ఇచ్చేసింది. వాళ్ళ వైపే ఉంది. ఇప్పుడు నేను చూడట్లేదు అని కూడా చెప్తుంది. చూసిన 10 సంవత్సరాలది కూడా నేను చూడట్లేదనే చెప్తుంది కదండి. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. నేను చూశాను 10 సంవత్సరాలు, తర్వాత 10 సంవత్సరాలు తను చూసింది, అంతే తప్ప ఎటువంటి ఇది లేదు. అందులో మా అత్తగారిని అట్లా చెప్పమని తన ప్రలోభ పెట్టి చెప్పిస్తుంది తప్ప అందులో వాస్తవం అయితే లేదండి. అయితే మేడం గారు, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఈ భూ వివాదం విషయం మొదలైన దగ్గర నుంచి కూడా గ్రామంలో సొంతంగా గొల్లమందలో అక్కడే పుట్టి అక్కడే పెరిగారు కాబట్టి మీకు పెద్దలు సపోర్ట్ చేస్తున్నారు, మీ పక్షానే మాట్లాడుతున్నారు. ఆవిడ బయట మనిషి కాబట్టి ఆవిడకి సపోర్ట్ చేయట్లేదు అనే విధంగా కొన్ని మాటలు వినపడుతున్న నేపథ్యంలో వాస్తవంగా గ్రామ పెద్దలు మీకెళ్ళే మాట్లాడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో అంటే ఏం చెప్తారు? నేను ఆ ఊర్లోనే పుట్టాను, పెరిగాను. మా ఇంటికి దగ్గర 2 ఇళ్ళు గ్యాపే మా ఇంటికి, మా అత్తగారింటికి. నేను ఎలాంటి దాన్ని తెలుసు. మా అత్తగారిని చూసానా చూడలేదా, మా మామగారిని చూసానా చూడలేదని అందరికీ వాస్తవంగా అందరికీ తెలుస్తుంది. నేను చేసేది అవాస్తవం అయితే నేను ఏమి చేయకుండా ఈ రోజు ఆస్తి అడుగుతున్నానంటే వాళ్లే నాకు బుద్ధి చెప్పి పంపిస్తారు తప్ప ఎవరు నాకు సపోర్ట్ చేయరండి. అందులో వాస్తవం ఉంది కాబట్టి వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా ఎవరిని నాకు సపోర్ట్ చేయ వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి నాకు సపోర్ట్ చేసే వాళ్ళని ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చేయకుండా చేయాలని చేస్తుందండి, పార్టీని అడ్డం పెట్టుకొని. తను ఒక బీజేపీ పార్టీ నాయకురాలని చెప్పి నన్ను కూడా చాలా సార్లు బెదిరించింది. నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు నా పార్టీ అండగా ఉంది అని చెప్పేసి పార్టీని అడ్డం పెట్టుకొని ఇలాంటివన్నీ తను ఇంకా వాళ్ళు సపోర్ట్ చేయబట్టే మొన్న కూడా స్టేషన్ లో బీజేపీ నాయకురాల్ని అని చెప్పేసి చాలా రకాలుగా మమ్మల్ని భయపెడుతుంది. మాకు మళ్ళా ప్రాణహాని ఉంది, భయం ఉంది. నా భర్తకు సపోర్ట్ నాకు లేదు కాబట్టి నేను ఆ ఇంటికి వాళ్ళు తాళం పెట్టి ఇచ్చేయటం వల్ల నేను ఇక్కడ మా అమ్మగారి ఇంటికాడ ఉండాల్సి వచ్చింది. తాడికొండలో ఉన్నటువంటి నా పెద్ద కోడలుకి వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి భూమి, నా భర్త ఆరోగ్యం బాగలేని పరిస్థితిలో ఆ భూమి అమ్మిన సందర్భంలో వచ్చిన డబ్బుల్లో నా భర్త ఆరోగ్య నిమిత్తం తీసుకొని ఆయనకి మేము వైద్య నిమిత్తం పెట్టాము. ఆ పరిస్థితుల్లో
నాకు వచ్చినటువంటి ఎకరం 75 సెంట్లు నేను ఆవిడికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి నేను రాశాను అనే విధంగా మరి మీ అత్తగారు మీడియా ముఖంగా చెప్పిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో దీనికి మీరేం చెప్తారు? అది అవాస్తవం అండి. మా మామగారి ఆరోగ్యం అప్పట్లో చాలా బాగుంది. మా పెళ్లి టైంలోనే ఆయనకు అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు అసలు వాళ్ళకి మా దగ్గర డబ్బులు తీసుకొని చేసేంత ఇది వాళ్ళకి లేదు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్లే 10 మందికి పెట్టే ఇదిలో వాళ్ళు ఉన్నారు. వాళ్లే మా బావగారి కుటుంబాన్ని గాని మా కుటుంబాన్ని గాని వాళ్లే పోషిస్తున్నారు తప్ప కొడుకులు ఇద్దరు గాని ఎవరు కూడా ఒక పని చేసి 1 రూపాయి సంపాదించే వాళ్ళంటే ఎవరు లేరు. వాళ్ళ కష్టార్జితం మీద మేము బతికాను తప్ప వాళ్ళకి తీసుకునే పరిస్థితుల్లో అయితే వాళ్ళు లేరండి. ఆఖరిగా ఇప్పుడు దాదాపుగా ఈ 5 సంవత్సరాల వ్యవధిలో అనేక పంచాయతీలు జరిగిన నేపథ్యంలో ఇవాళ గ్రామ పెద్దలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, మిమ్మల్ని కూర్చోబెట్టడం మాట్లాడడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది ఏ కొలికి ఇప్పుడు గ్రామ పెద్దలు చెప్పిన విధంగా మీరు నడుచుకునే అవకాశం ఉందా? మీ అత్తగారిని చూసే అవకాశం ఉందా? పెద్దలు ఏది చెప్పినా నేను వారి మాట వింటా అనే విధంగా మీరేమైనా ఆలోచన ఉందా? లేదు మీ సొంతగా వేరే ఆలోచన ఉందా అంటే ఏం చెప్తారు? పెద్దవాళ్ళు చెప్పిన మాటకే మేము కట్టుబడి ఉంటాము అని చెప్పామండి. ఎంపీ గారి ఆఫీస్ లో విజయవాడలో కూడా ఒకసారి పెట్టించాము. పెట్టిస్తే వాళ్ళు ఒక పరిష్కారం చేసి చెప్పారు, మీరు దీనికి లోబడి ఉండాలని. అలాగే ఇద్దరం ఉంటామని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఉండను అని నేను ఇంకా ఇవ్వను అది అని చెప్పేసి తనే మాకు ఎటువంటి పంచివ్వడం గాని డబ్బుగా గాని ఇంట్లో ఉండనివ్వకుండా చేసింది. తర్వాత ఊర్లో కూడా ఒకసారి పంచాయతీ పెట్టాము. మా అత్తయ్య గారు నేను ఎటువంటి పంచాయతీకి రాను, ఊర్లో వాళ్ళతోటి గాని పెద్ద మనుషులకి నాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అదే విధంగా నిన్న కూడా తనే పంచాయతీ పెడుతుంది రమ్మని చెప్పి ఊర్లో పెద్ద మనుషులు అందరినీ పిలుచుకోమని చెప్పారు మాకు. అలాగే మేము మాకు సంబంధించిన వాళ్ళని పిలుచుకొని గొల్లమందలు వెళ్ళి నైట్ 9 గంటల దాకా మేము అక్కడే కూర్చొని వచ్చాము. అయినా కూడా ఎవరు కూడా పంచాయతీకి రావడం గాని మరి మేము ఇట్లా రావట్లేదని చెప్పటం గాని 9 దాకా జరగలేదు. మేము 9 దాకా కూర్చొని పెద్ద మనుషులు మేము ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాం.